కవిత అడుగులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి రాజు. రామ్ నరేష్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టే చూసుకుంటే గనక ఓ పక్కన ఇదంతా కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూనే మరో పక్కన తెలంగాణ జాగృతి పార్టీ స్థాపించబోతున్నారనేది స్పష్టమవుతోంది. ఏంటి ఒక విధంగా ఇది కేసీఆర్ డబుల్ గేమ్ ఆడుతున్నారు అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. ఏంటి కేసీఆర్ డబుల్ గేమ్లో మరి ఆయన అపర రాజకీయ చాణక్యుడు అంటుంటారు, మరి సక్సెస్ అవుతారంటారా? ఇక్కడ కొన్ని అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి రాజు. ఎందుకు అంటే కేసీఆర్ చాణక్యుడు అంటారు, అది చాలా నిజము. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ అంటే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఏదైతే లేఖ వ్యవహారం కానీ కల్వకుంట్ల రాజకీయ ప్రకంపాలు కానీ ఇవన్నీ చూస్తే కూడా డాక్టర్కి సంబంధించిన డ్రామానే అని చెప్పేసి అన్నారు. వాళ్ళ ఏదైతే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారో ఆ గేమ్లో భాగంగానే ఇదంతా వ్యవహారం నడిచింది అని చెప్పేసి అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ చూస్తున్న పరిస్థితులన్నీ కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది చెప్తున్నట్టుగా కేసీఆర్ కొన్ని అంశాలను తీసుకుంటే ఆ అంశాలని చాలా కీలకంగా అడుగులు అంటే ఆయన వ్యూహాలు ఆ విధంగా ఉంటాయి. ఆ వ్యూహంలో భాగంగానే ఇదంతా కూడా నడిచింది అనేది కొంతమంది ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కవిత దీనికి సంబంధించి ఆ దిశగానే అడుగులు ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కోణాలు ఉన్నాయా కొద్ది రోజులు ఆగితే కానీ తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి కేటీఆర్ జూన్ 3వ తారీఖున ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఒకటి, ఈ రోజు జరిగిన కవిత చేసిన వ్యాఖ్యల్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలు ఏ విధంగా కేసీఆర్ తీసుకుంటారో అదేవిధంగా కేటీఆర్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకా ఏ అంశాలు బయటకు వచ్చే ఉంది చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒక లెక్కగా ఉన్నాయి, ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలతో మరొక లెక్కగా ఉన్నాయి. కాబట్టి దీన్ని రాజకీయ విశ్లేషకులంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఇదంతా నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది రాజు. రామ్ నరేష్, ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ వర్సెస్ కవిత ఈ యొక్క అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు అనేది మరి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోంది మున్ముందు? ఇక్కడ మాత్రం రాజకీయ ప్రాధాన్యత అంటే పదవుల కోసం మాత్రం ఎక్కడా తగ్గేదే లేదనే చెప్పే పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో మనుగడ సాధించాలంటే పదవులు కంపల్సరీ, పదవులు లేకపోతే మాత్రం ఎక్కడా గుర్తింపు ఉండదు. ఆ పదవుల కోసమే ఏదైనా అంటే ఏ కుటుంబంలో అయినా సరే ఆర్థిక ప్రయోజనాలు కానీ అదేవిధంగా రాజకీయ ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ అన్నా చెల్లెల మధ్య యుద్ధం అయితే కొనసాగుతుంది. అది ఇప్పటివరకు ఇంటర్నల్గా ఉన్నది. మొన్న లేఖ బయటకు వచ్చిన తర్వాత అది కాస్త బహిరంగం అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే జాగృతి ఆధ్వర్యంలోనే తన కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ పోతారా అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన అధిష్టానం ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే తన నిర్ణయాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కవిత సొంత సంస్థకు సంబంధించిన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం, ఇక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహించేలాగా ఆమె ముందుకు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడతారా లేకపోతే ఓన్లీ కేటీఆర్తోనే మాట్లాడతారా లేకపోతే కవితని పిలిచి దీనికి సంబంధించి ఏమన్నా మాట్లాడతారా అనేది చూడాలి. ఇక్కడ దీనికి సంబంధించి ఇదంతా ఫ్యామిలీ డ్రామాగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో ఎవరు ఆడిస్తున్నారు ఎవరు ఆడుతున్నారు దీంట్లో పావులు ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో ఈ అంశానికి సంబంధించి మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత అనేది రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్.